మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వడ్డపల్లి గ్రామంలో రంగనవేలి సురేష్ హేమలత దంపతులు వారి యొక్క కొడుకు హరీష్ ఈరోజు రాత్రి ఆత్మహత్య చేసుకోవడం, అప్పుల బాధ భరించలేక ఆన్లైన్ మోసాలకు బలయ్యాయి. ఇప్పుడు లక్షల్లో అప్పులు చేయడం జరిగింది. ఏదో చిన్న చితక కూరగాయలు అమ్మి అలాగే కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవారు. అందరితో గ్రామంలో కూడా చాలా కలివిడిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ఇంతటి కఠిన నిర్ణయం తీసుకొని వారు పాత అప్పులు కట్టలేక ఇప్పుడు కొత్త అప్పులు పుట్టక సమాజంలో ఒక వాళ్ళు షేమ్గా ఫీల్ అయ్యి ఈరోజు వారు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ మోసాలకి ముఖ్యంగా ఆ యువకుడు గతంలో కూడా చాలాసార్లు మందలించడం జరిగింది అందరం కూడా, కానీ అతను పద్ధతి మార్చుకోలేదు. లక్షల్లో ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి ఈ రోజున కుటుంబాన్ని ఈ స్థితికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక గ్రామస్తుడిగా మాకు చాలా బాధ కలిగించే విషయం. ఇలా గ్రామంలో కూడా అందరూ అసలు పొద్దున లేవగానే ఈ కబురు మా గ్రామంలో అంతా విషాదాచారాలు ఎప్పుడు చేసుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారు చావడానికి వాళ్ళు ఏం పని చేస్తారు? ఇంత మా వాళ్ళు మంచిగా బతికే వాళ్ళు, షాపులు నడుపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ, కానీ అప్పులు కావడం వల్ల వాళ్ళు అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకుంటారు. చాలా బాధాకరం. మీకు ఎట్లా అనిపిస్తుంది చనిపోవడం వల్ల? అప్పులు చేసి చనిపోవడం వల్ల మాకు చాలా బాధ, అది తీర్చలేని బాధ. కుటుంబాన్ని నష్టపోవడం అంటే ఎవరికైనా చెప్పరాని. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వడ్డేపల్లి విలేజ్లో సురేష్ హేమలత అండ్ వాళ్ళ కుమారుడు హరీష్ ముగ్గురు బలవన్మరణం చెందినట్లు మనకు సమాచారం రాగానే వెంటనే ఎస్ఐ గారు, నేను మా ఏసీపీ గారు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునగా ఈ హరీష్ అనే పర్సన్ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటై అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడి బలవన్మరణం చెందినట్లు తెలిసింది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ సంఘటనపై 194 BNSS కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ తల్లిదండ్రులకు ముఖ్యంగా ఏంటంటే యువతను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ నడవడిక, వాళ్ళు చేసే అప్పులు, ఒక్కడే కొడుకు ఉండడం వల్ల వాళ్ళు ప్రేమతో నుండి వాళ్ళు ఏం చేయించినా సహించుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు 20 గుంటల భూమి అమ్మేసినట్లు కూడా తెలిసింది. సో తల్లిదండ్రులకి సూచన ఏంటంటే మనం యువతను గమనిస్తూ ఉండాలి. యువత కూడా ఎవరైనా అలవాటు పడి ఉంటే ప్రారంభ స్టేజ్లోనే దీని నుంచి బయటపడాలి. మనం ఏ రోజు కూడా ఎన్నడూ కూడా గెలవలేము. ఆన్లైన్ గేమింగ్లో మనం ఆడి గెలిచిన సందర్భాలు ఉండవు. మనం అట్లాంటి ఆశలు ఉంటే కూడా వదిలేసి బయటపడి జిమ్, స్పోర్ట్స్ అట్లాంటివి దృష్టి పెట్టాల్సిందిగా మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.